Good afternoon, students. In previous classes, we discussed about Unit 4, that is crops. Now we have to discuss about Unit 5, that is sorting and searching. So let's see the selection sort. So what is selection sort? In each pass of the selection sort, the smallest element is selected from the unsorted sublist and exchanged with the element at the beginning of the unsorted list. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, సో ఈచ్ పాస్ ఆఫ్ ది సెలెక్షన్ సార్ట్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ సబ్ లిస్ట్. సో ఇక్కడ కొన్ని పాసెస్ అనేవి తీసుకుందాం. సో నేను కొంత ఇనీషియల్ డేటా తీసుకుంటున్నాను. సో మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. 32181, సో 73281 అని చెప్పేసి ఒక డేటా తీసుకున్నాను కదా. సో ఇక్కడ ఏమన్నాడు, సో ఇన్ ఈచ్ పాస్ ఆఫ్ ద సెలెక్షన్ సార్ట్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ సబ్ లిస్ట్. సో ఇక్కడ పాసెస్ అనేవి సెలెక్షన్ సార్ట్లో మనకి ఉంటాయి. సో మనం పాస్ 1, సో పాస్ 1 అని చెప్పేసి నేను P1 అని చెప్పేసి, అంటే P1 అంటే పాస్ 1. సో నేను కొన్ని ఇనీషియల్ వాల్యూస్, ఇనీషియల్ డేటా అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు దీంట్లో స్మాలెస్ట్. సో ఇక్కడ పాస్ ఆఫ్ ద సెలెక్షన్ సార్ట్లో, సో ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ సబ్ లిస్ట్. సో ఇదంతా నేను సార్టింగ్ అనేది చేయలేదు. సో ఇదంతా కూడా అన్సార్టెడే అవుతుంది. సో దీంట్లో నేను స్మాలెస్ట్ వాల్యూని ఐడెంటిఫై చేసి, సో దాన్ని ఎక్స్చేంజ్ అనేది చేయాలి అన్నమాట. సో స్టార్టింగ్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ వచ్చేలా చూసుకోవాలి. సో ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ ఏముంది, 1 ఉంది. సో ఆ 1ని నేను ఫస్ట్కి వచ్చేలా నేను ఇక్కడ మెర్జింగ్ అనేది చేసుకోవాలి. సో ఇంటర్చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 1ని 7 ప్లేస్లోకి ఎక్స్చేంజ్ చేయాలి. సో పాస్ 2లో నేను ఏమని తీసుకుంటున్నానంటే 1, 3, 2, 8 and 7. సో ఇక్కడ మనం సార్టింగ్ అనేది చేసాం. సో 1 అనేది సార్టింగ్లో స్మాలెస్ట్ వాల్యూ అనేది ఫస్ట్ లిస్ట్లో వస్తుంది. సో ఇదేమవుతుంది, సో ఇక్కడ 1 వరకు ఏమవుతుంది, సబ్ లిస్ట్ అవుతుంది. సో 1 వరకు తీసుకున్న వాల్యూ మనకి సబ్ లిస్ట్ అని అంటాము. సో దీన్ని సబ్ లిస్ట్ అంటాం, సబ్ లిస్ట్ అని పిలుస్తాం. ఈ 1 వరకు ఉన్నది సార్టింగ్ అయ్యింది కాబట్టి. సో ఈ వాల్యూస్ అన్నీ అన్సార్టెడ్ వాల్యూస్ కాబట్టి, సో దీన్ని మనం అన్సార్టెడ్ సబ్ లిస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో అన్సార్టెడ్ సబ్ లిస్ట్. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో పాస్ వాల్యూస్ సెలెక్షన్ సార్ట్లో పాస్ వాల్యూస్ జరుగుతున్నంతసేపు సో స్మాలెస్ట్ ఎలిమెంట్స్ అనేవి మనకి అన్సార్టెడ్ సబ్ లిస్ట్ నుంచి చేంజ్ అవుతూ రావాలి. అండ్ ఎక్స్చేంజ్డ్ విత్ ద ఎలిమెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద అన్సార్టెడ్ లిస్ట్. సో అన్సార్టెడ్ లిస్ట్ నుంచి మనకి ఎక్స్చేంజ్ అవుతూ స్మాలెస్ట్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఒక ఆర్డర్లో రావాలి. సో ఇవన్నీ అన్సార్టెడ్ కాబట్టి, సో అన్సార్టెడ్ సబ్ లిస్ట్ నుంచి మనం చెక్ చేసుకోవాలి. సో సబ్ లిస్ట్ని పక్కకు తీసేసుకుందాం. సో 3, 2, 8, 1, 8, 7. సో దీస్ ఆర్ ద అన్సార్టెడ్ సబ్ లిస్ట్. సో మనం ఇవి మాత్రమే చెక్ చేసుకోవాలి. సో దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏముంది, మళ్ళీ మనకి 2 ఉంది. సో 2ని మనం మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రాసెస్, సో మళ్ళీ మనం ఇక్కడ సార్టింగ్ అనేది చేయాలి. సో పాస్ 3లో మనకి ఏమవుతుందంటే, సో ఆర్డర్, సో ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది కదా. సో ఫ్రంట్కి 2 వస్తుంది అండ్ 3 and 8, 7. సో ఇక్కడ 3 వరకు మనకి సార్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, సో 3 వరకు మనం ఏమని పిలుస్తామంటే సబ్ లిస్ట్ అని పిలుస్తాం. అండ్ 8, 7 ఆర్ అన్సార్టెడ్ సబ్ లిస్ట్. సో మళ్ళీ మనం అన్సార్టెడ్ సబ్ లిస్ట్ని చెక్ చేసుకోవాలి. సో 8, 7లో స్మాలెస్ట్ వాల్యూ 7. సో మళ్ళీ మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి. సో సార్టింగ్ చేసాక మనకి పాస్ 4లో ఏమొస్తుందంటే, సో 1, 2, 3, 7 and 8. సో అన్ని వాల్యూస్ మనకి సార్టెడ్ అయిపోయినాయి. సో మనకి ఇప్పుడు సబ్ లిస్ట్ అనేది వచ్చింది. సో అన్సార్టెడ్ సబ్ లిస్ట్ నుంచి మనకి అన్ని సబ్ లిస్ట్ వచ్చినాయి. సో సెలెక్షన్ సార్ట్ అంటే ఇది. సో ఆర్డర్లో మనం ఈచ్ పాస్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ స్మాలెస్ట్ వాల్యూ ముందు ఉండేలాగా
అండ్ అన్సార్టెడ్ లిస్ట్ నుంచి సార్టెడ్ లిస్ట్ అయ్యేలా, సార్టెడ్ సబ్ లిస్ట్ అయ్యేలా చూసుకోవాలి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ క్లాసిక్ సెలెక్షన్ సార్ట్స్. సో మనకి సెలెక్షన్ సార్ట్స్లో మనకి 2 types ఉన్నాయి. అవేంటి? స్ట్రైట్ సెలెక్షన్ సార్ట్ అండ్ నెక్స్ట్ హీప్ సార్ట్. సో ఫస్ట్ స్ట్రైట్ సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం. సో స్ట్రైట్ సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఒక ఆర్డర్ అనేది తీసుకుంటాం. సో మన ఇండెక్స్ వాల్యూస్ 0 నుంచి J వరకు. సో దీస్ ఆర్ ద సబ్ లిస్ట్. సో మనకి సార్టెడ్ అయిన వాల్యూస్ని సబ్ లిస్ట్ కింద అండ్ సార్టెడ్ కాని వాల్యూస్ని అన్సార్టెడ్ కింద తీసుకుంటున్నాం కదా. సో దీస్ ఆర్ ద సార్టెడ్. సో ఇది హీప్ సార్టింగ్ అనేది జరిగింది. సో సార్టెడ్ వాల్యూస్ 0 to J వరకు. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ద అన్సార్టెడ్ వాల్యూస్. సో మినిమమ్ ఆఫ్ A of K నుంచి అండ్ సో ఆన్ A of లాస్ట్ వరకు మనకి అన్సార్టెడ్ వాల్యూస్ అన్నమాట. సో ఇక్కడ మనం ఇండెక్స్ వాల్యూస్ ఏం తీసుకున్నాం? K నుంచి లాస్ట్ వరకు తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది అన్సార్టెడ్లో ఉంది కాబట్టి మనకి మినిమం వాల్యూస్ ఫ్రంట్ వచ్చేలాగా సో మనం ఇక్కడ ఎక్స్చేంజ్ అంటే సార్టింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో సేమ్ సెలెక్షన్ సార్ట్ని ఎలా చేసామో సో స్ట్రైట్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా అలాగే చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని స్ట్రైట్ సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ వచ్చేసి సో మనం ఏదన్నా ఒరిజినల్ లిస్ట్ అనేది ఏదో ఒకటి తీసుకోవాలి. సో లెట్ us టేక్ ఒరిజినల్ లిస్ట్. సో నేను ఏం తీసుకుంటున్నాను? సో ఇక్కడ మనం స్ట్రైట్ సెలెక్షన్ సార్ట్ అనేది చేస్తున్నాం కదా ఎగ్జాంపుల్ తీసుకుని. సో స్ట్రైట్ సెలెక్షన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తున్నాం కదా. సో నేను ఏ ఒక వాల్యూస్ తీసుకుంటున్నాను. సో 23, 78, 45, 8, 32, 56. సో ఇలా నేను కొన్ని వాల్యూస్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు మనం స్ట్రైట్ సెలెక్షన్లో ఈ వాల్యూస్ ఒరిజినల్ వాల్యూస్ అనేది లిస్ట్ అనేది స్ట్రైట్ సెలెక్షన్ ప్రాసెస్లో పెట్టుకోవాలి. సో మనం ఆల్రెడీ చూసాం స్ట్రైట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇలా మనకి ఒక అరే కింద రాసుకుంటూ వెళ్ళాలి. సో చూద్దాం. సో స్ట్రైట్ సెలెక్షన్ సార్ట్ అనేది ఫస్ట్ మనం ఇంకా సార్టింగ్ అనేది చేయలేదు. సో దీంట్లో సబ్ లిస్ట్ ఏది, సార్టెడ్ వాల్యూస్ ఏవి, అన్సార్టెడ్ వాల్యూస్ ఏవి మనం చేయలేదు కాబట్టి సో ఫస్ట్ మనకి ఇక్కడ సబ్ లిస్ట్ స్టార్టింగ్ తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ సబ్ లిస్ట్ మనకి ఇంకేం వాల్యూస్ రాలేదు. సో నార్మల్ వాల్యూస్ అన్సార్టెడ్ వాల్యూస్ అన్నీ కూడా మనం నార్మల్గా తీసేసుకుంటాం. సో 23, 78, 45, 8, 32 అండ్ 56. సో ఇలా నేను వాల్యూస్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు దీస్ ఆర్ ద అన్సార్టెడ్ వాల్యూస్. సో నేను ఒరిజినల్ లిస్ట్ని అన్సార్టెడ్ వాల్యూస్ని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్క వాల్యూస్ని సార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏదో చూసుకోవాలి. సో స్మాలెస్ట్ వాల్యూస్ని ఫ్రంట్ ఉండేలా పెట్టుకోవాలి. సో దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏముంది? మనకి 8 ఉంది. సో 8ని మనం ఫ్రంట్ పొజిషన్కి వచ్చేలా సార్టింగ్ అయ్యేలా చూసుకోవాలి. సో నేను సార్టింగ్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 8 అనేది 23 ప్లేస్లోకి, 23 అనేది 8 ప్లేస్లోకి సార్టింగ్ అవుతుంది. సో 8, 78, 45, 23, 32 అండ్ 56. సో ఇలా తీసుకున్నాను కదా. ఇప్పుడు ఏంటి? మనకి 8 అనేది సార్ట్ అయింది అంటే మనకి సబ్ లిస్ట్ 8 దగ్గరికి వస్తుంది. సో సబ్ లిస్ట్ అనేది 8 దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది సబ్ లిస్ట్ అవుతుంది అంటే సార్టెడ్ వాల్యూ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద అన్సార్టెడ్ వాల్యూస్. సో మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. సో దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏంటో చెక్ చేసుకోవాలి. సో ఉన్న వాటిలో స్మాలెస్ట్ వాల్యూ 23. సో 23ని మళ్ళీ ఫస్ట్ ఉన్న ఎలిమెంట్తో మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి, సార్టింగ్ అనేది చేసుకోవాలి. సో మళ్ళీ నేను సార్టింగ్ అనేది చేస్తున్నాను. సో సో ఇది మనకి సార్టెడ్ వాల్యూస్ అవుతాయని చెప్పాను కదా. దీస్ ఆర్ ద అన్సార్టెడ్ వాల్యూస్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం స్మాలెస్ట్ వాల్యూని చెక్ చేసుకుని సో దాన్ని ఫస్ట్ ఎలిమెంట్లో ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం పాసెస్ కూడా రాసుకోవాలి. స్ట్రైట్ సెలెక్షన్ సార్ట్లో సేమ్ సెలెక్షన్ సార్ట్లో ఎలా తీసుకున్నామో పాసెస్ సో సేమ్ అలానే సో ఇక్కడ పాసెస్ తీసుకున్నాం కదా. సో అలానే స్ట్రైట్ సెలెక్షన్ ప్రాసెస్లో కూడా మనం పాసెస్ రాసుకోవాలి. సో మనం ఫస్ట్ తీసుకున్నది ఒరిజినల్ లిస్ట్. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ లిస్ట్ అండ్ దిస్ వన్ ఈజ్ ద పాస్ 1. సో ఆఫ్టర్ 1 పాస్ 1 అండ్ నెక్స్ట్ మళ్ళీ సార్టింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి సో సార్ట్ అయ్యి వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. సో 8, 7 ఎక్స్చేంజ్ అయినాయి కదా. సో ఇక్కడ 23 వస్తుంది.
అండ్ నెక్స్ట్ 45, 78, 32, 56. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వాల్యూ ఏం సార్ట్ అయింది, 23 సార్ట్ అయింది. సో సబ్ లిస్ట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకుంటాం మనం. సో 8 and 23 are the sorted values and 45, 78, 32, 56 are the unsorted values. సో మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి స్మాలెస్ట్ వాల్యూ ఏముంది, 32 ఉంది. సో 32ని మళ్ళీ మనకి ఫ్రంట్లో ఉండేలా చూసుకోవాలి. సో 32 is the smallest value. సో ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో సార్టింగ్ అనేది చేసుకోవాలి. 45 and 32 సార్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ది ఆఫ్టర్ పాస్ 1 రన్ రాసుకున్నాం కదా. సో ఇక్కడ ఆఫ్టర్ పాస్ 2 అని చెప్పేసి రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ సార్టింగ్ జరిగాక, సో ఈ రెండు సార్టింగ్ జరుగుతున్నాయి కదా, 88, 23. సో ఇక్కడ సార్టింగ్ జరిగి 45 ప్లేస్లో 32 వస్తుంది. 78, 45 అండ్ 56. సో ఇక్కడ 32 వరకు సార్టింగ్ అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద సార్టింగ్ వాల్యూస్. సో 8, 23, 32 ఆర్ ద సార్టింగ్ వాల్యూస్ అండ్ 78, 45, 56 ఆర్ ద అన్సార్టెడ్ వాల్యూస్. సో ఇక్కడ ఆఫ్టర్ పాస్ 3. సో నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవాలి అన్సార్టెడ్ వాల్యూస్లో. సో నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏముంది, 45 ఉంది. సో 45ని 78తో సార్టింగ్ అనేది చేసుకుంటాం. సో నెక్స్ట్ వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ అవుతాయి, 8, 23, 32, 45, 78 అండ్ 56. సో ఇక్కడ మనకి 45 వరకు సార్టింగ్ వాల్యూస్ అయినాయి కదా. సో సార్టెడ్ అయినాయి కాబట్టి 8, 23, 32, 45 ఆర్ ద సార్టెడ్ వాల్యూస్ అండ్ 78, 56 ఆర్ ద అన్సార్టెడ్ వాల్యూస్. సో ఇక్కడ ఆఫ్టర్ పాస్ 4 అని చెప్పేసి తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ సో ఇక్కడ 56 ఫ్రంట్ ఉండాలి అండ్ 78 తర్వాత ఉండాలి. సో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఉండాలి కాబట్టి సో మళ్ళీ ఇక్కడ సార్టింగ్ అనేది చేసుకుంటాం. సో సార్టింగ్ చేసుకున్న తర్వాత వాల్యూస్ 8, 23, 32, 45, 56 అండ్ 78. సో ఇక్కడ చూడండి మనకి సార్టింగ్ అనేది ఒక ఆర్డర్లో వచ్చింది కదా. సో ఇక్కడతో మనకి సార్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి లిస్ట్ సబ్ లిస్ట్ అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ సార్టెడ్ వాల్యూస్. సో మనం అన్సార్టెడ్ వాల్యూస్ తీసుకున్నాం స్టార్టింగ్. సో లాస్ట్కి వచ్చినప్పటికీ అన్నీ కూడా మనకి సార్టెడ్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ ద ఆఫ్టర్ పాస్ 5. సో మనకి స్ట్రైట్ సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఏంటో చూసాం కదా. అండ్ నెక్స్ట్ హీప్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి హీప్ సార్ట్ అంటే ఏంటి అంటే ద హీప్ సార్ట్ ఈజ్ అన్ ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ ద సెలెక్షన్ సార్ట్. సో మనకి సెలెక్షన్ సార్ట్ టైప్లో సెలెక్షన్ సార్ట్ చేసాం కదా. సో దానికన్నా ఇంప్రూవ్డ్ వర్షన్లో మనకి హీప్ సార్ట్ అనేది ఉంటుంది. ఇన్ విచ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ద రూట్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ ఎక్స్చేంజ్డ్ విత్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అన్సార్టెడ్ లిస్ట్. సో మనకి ఫస్ట్ సెలెక్షన్ సార్ట్లో ఏం తీసుకున్నాం, ఫస్ట్ మినిమం వాల్యూస్ అనేవి తీసుకుని సార్ట్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ ఏంటంటే హీప్ సార్ట్లో లార్జెస్ట్ ఎలిమెంట్స్ అంటే రూట్ ఎలిమెంట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ సో ఎక్స్చేంజ్ చేసుకుంటూ స్మాలెస్ట్ వాల్యూ వచ్చే వరకు మనకి ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 37, 24, 86, 1, 3. సో హీప్ సార్ట్లో ఏమన్నారు, సో ఫస్ట్ రూట్ నోడ్ అనేది లార్జెస్ట్ నెంబర్ అయ్యి ఉండాలి అండ్ మిగతా తర్వాత వాల్యూస్ వచ్చేసి మనకి స్మాలెస్ట్ వాల్యూస్ అయ్యి ఉండాలి. సో దీంట్లో లార్జెస్ట్ వాల్యూ ఏముంది, 86 ఉంది. సో 86ని మనం రూట్ నోడ్ కింద తీసుకోవాలి. సో 86 పెద్దది కాబట్టి సో దాన్ని రూట్ నోడ్ కింద తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏమేమి ఉన్న వాల్యూస్ 37, 24, సో 1 అండ్ 3. సో ఇక్కడ ఏంటి అంటే సో 86 ఉంది కదా. సో 86ని లాస్ట్ స్మాలెస్ట్ వాల్యూకి ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని చెప్పాడు కదా. సో లాస్ట్ మనకి లీఫ్ నోడ్లో 3 ఉంది కదా. సో 3తో మనం 86ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఎక్స్చేంజ్ చేసుకున్నాక సో ఇక్కడ వాల్యూస్ ఎలా రిప్రజెంట్ అవుతాయి, సో 37, 24, 3, 1 అండ్ 86. సో ఫస్ట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 37, 24, 86, 1, 3 ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎక్స్చేంజ్ అనేది చేసాం కదా. సో 86 ప్లేస్లోకి 3 వస్తుంది అండ్ 3 ప్లేస్లోకి 86 వస్తుంది. సో 37, 24, 3, 1 అండ్ 86. సో మనకి
హీప్ రిప్రజెంటేషన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. సో అవి ఏంటో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.